మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చి ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నంతో చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాలు ఈ కార్యక్రమం అత్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు. గద్దెల దగ్గర నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, అక్కడ భక్తుల రద్దీ ఎలాగుండింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆదివాసీ సంబంధించిన సమ్మక్క పూజారులంతా కూడా చిలకలగట్టుకు చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అధికారికమైనటువంటి లాంఛనాలతో అమ్మవారికి స్వాగతం పలికేందుకు మంత్రి హోదాలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా అమ్మవారిని తోడుకొని రావడానికి వెళ్ళారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతో ఇదంతా కూడా జరుగుతుంది. చిలకలగట్టు నుంచి కూడా కేవలం అధికారులు, ప్రోటోకాల్ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించి సమ్మక్కకు ప్రధానంగా 6 పూజారులు ఉంటారు. మొత్తం 13 మంది 4 దేవతలకు సంబంధించినటువంటి పూజారులు ఉంటారు. సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు మాత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి చిలకలగట్టు పైకి వెళ్తారు. అక్కడ పూజ అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా భావించే కుంకుమ భరణిని అమ్మవారు తీసుకొని వస్తారు. అమ్మవారు కిందకి దిగే సమయంలో, అమ్మవారు వచ్చే సమయంలో జిల్లా ఎస్పీ గాలిలోకి AK-47 ఫైరింగ్ చేయడంతో అమ్మవారి ఆగమనానికి సంబంధించినటువంటి గుర్తుగా మనం చూడవచ్చు. ఆ సమయానికే ఒక్కసారిగా ఉద్విగ్నమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంటుంది. ఎటు చూసినా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణతో మారుమవుతుంది. ఎప్పుడైతే గాలిలోకి ఎస్పీ 3 రౌండ్లు కాల్పులు జరుపుతారో అప్పుడే సమ్మక్కకు సంబంధించిన ఊరేగింపును ప్రారంభించినట్లుగా మనం గుర్తిస్తారు. అట్లా అమ్మవారు వస్తున్నట్టుగా రావడంతో ఒక్కసారిగా కోట్లాది మంది భక్తులు పులకించిపోతారని చెప్పచ్చు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు, దీన్ని డోలు అంటారు. ఈ డోలు వాయిద్యాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారు రావాలన్నా, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు జరగాలన్నా కానీ ఈ డోలు వాయిద్యాలే వాళ్ళకు చాలా ముఖ్యమైనవి. అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ డోలు వాయిద్యాలని చెప్తారు. ఆ ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ డోలుకు సంబంధించినటువంటి వాయిద్యాల సౌండ్స్ తోటి ఉంటాయి. అక్కడ మొత్తం డ్యాన్సులు చేయడం కావచ్చు, అదేవిధంగా కొమ్ము డ్యాన్సులకు సంబంధించినటువంటివి కూడా ఎక్కువ జరుగుతాయి. కొమ్ము నృత్యాలు, ఇదంతా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ డ్యాన్సులన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. వాటన్నిటిని ముందుగా వెళ్తుంటే అమ్మవారి వెనక భక్తులను కటాక్షించేందుకు వస్తారు. వనం నుంచి అమ్మవారు జనంలోకి వచ్చే సమయం అంతా కూడా చిలకలగట్టు నుంచి మేడారం గద్దెల వరకు ప్రధాన గేట్ వరకు కూడా వచ్చే వరకు కూడా కొన్ని లక్షల మంది అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి వచ్చే సమయంలో రోడ్డు మార్గం మొత్తం కూడా భక్తులతో ఉంటుంది. రంగురంగుల ముగ్గులు వేస్తారు అమ్మవారికి స్వాగతం పలికే విధంగా కూడా. తర్వాత అమ్మవారికి కోళ్లను, మేకలను ఇవన్నీ కూడా సమర్పించడం, అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటిది కూడా ఈ జాతరలో మనకు కీలకంగా కనిపిస్తుంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి మద్యం ఆరబోయటం అనేది కూడా ఆ ప్రాంతంలో అమ్మవారు వచ్చే సమయంలో కూడా చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ, అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పూజారులు అత్యంత నిష్ఠతో ఉంటారు. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో వాళ్ళని ఒక్కసారైనా ముట్టుకోవాలని కూడా ప్రయత్నం చేస్తుంటారు. అమ్మవారిని ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
మూడంచెల భద్రత ఉంటుంది. ప్రధానంగా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ, ఈ తుడుందెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళే ఒక ప్రధానమైనటువంటి సెక్యూరిటీగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో తుడుందెబ్బ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కీలకంగా నిలుస్తారు. అమ్మవారి పూజారులకు వాళ్ళే రక్షణగా ఉంటారు. వాళ్ళంతా కూడా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఒక మొదటి భద్రత వాళ్ళ దగ్గరే ఉంటుంది. రెండో భద్రతగా చూస్తే రో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. మూడో దాంట్లో స్పెషల్ పార్టీ, తర్వాత బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. వాళ్ళంతా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అమ్మవారిని తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. మూడంచెల భద్రత మధ్య కూడా అమ్మవారిని తోడుకొని తీసుకొస్తారు. అయితే సమ్మక్క బయలుదేరే సమయం ఇంకా కొద్దిసేపట్లోనే బయలుదేరుతుంది. అమ్మవారు గద్దెలపైకి వచ్చే వరకు దాదాపు 9:30-10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందనేది తెలుస్తుంది. అయితే 7 గంటల వరకు బయలుదేరిన 8-9 గంటల వరకు అమ్మవారు గద్దెలపైకి వస్తుంది అనేది చెప్తున్నప్పటికీ కూడా అమ్మవారు గద్దెలపైకి తీసుకురావడం సంబంధించి ఈ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ పూజారులంతా కూడా ఏర్పాటు చేస్తారు. గద్దెల వద్ద కూడా భారీ భక్తుల తాకిడి ఉంటుంది అమ్మవారు వచ్చే సమయంలో. అయితే అమ్మవారిని ప్రధాన గేటు సమీపంలో వచ్చేసరికి ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి భక్తులను అందరినీ కూడా ఖాళీ చేయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా ఉండనియరు. గద్దెలనంతా కూడా శుభ్రం చేస్తారు. అమ్మవారు వచ్చేసరికి ప్రధాన గేట్లు 3 ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసి పెడతారు. ప్రధాన గేట్ దగ్గర నుంచి కావచ్చు అమ్మవారి గద్దెలపై వచ్చే వరకు కూడా ఎక్కడ చిన్న ఆటంకం కూడా ఎదురుకాకుండా ఉంటుంది. అమ్మవారికి దగ్గరగా వచ్చే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కరిని కూడా భక్తులను ఉండనివ్వరు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారు. నేరుగా అమ్మవారు గద్దెల దగ్గరికి కుంకుమ బని రూపంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ మహాఘట్టం మొదలైందని చెప్పవచ్చు. ఈ క్షణాల కోసమే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అమ్మవారికి సంబంధించిన సమ్మక్క రావడంతో ఈ మహాజాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. గద్దెలపైకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించడంలో ఆ టైంలో ఎక్కువ మంది సెంటిమెంట్గా భావిస్తారు. అంటే గద్దె పైన ఓవైపు సమ్మక్క, మరో గద్దె పైన సారలమ్మ, అదేవిధంగా పగిడేదిరాజు, గోవిందరాజులు, ఈ నలుగురు కూడా గద్దెలపై ఉన్నప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడం అనేది తెలుస్తుంది. అయితే సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో మొదట అమ్మవారి చిలకల గట్టు నుంచి కిందకి దిగి వస్తుంది. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎస్పీ 3 రౌండ్లు పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతారు. అక్కడి నుంచి చిలకల గట్టు ప్రధాన గేట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది దూరం పోయినాక ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. ఈ ఎదురుకోళ్లకు సంబంధించి కూడా చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎదురుకోళ్లు నిర్వహించే సమయంలో అక్కడ కూడా కొద్దిసేపు అక్కడ ఉంటుంది. అమ్మవారికి ఎదురుకోళ్లను నిర్వహిస్తారు. అక్కడ ఎదురుకోళ్లు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అమ్మవారు గద్దెల వద్దకు చేరుకుంటారు. ఈ గద్దెల వరకు చేరుకున్న సమయంలో కూడా లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారికి తోడుకొని వచ్చే క్రమంలో అమ్మవారి వెంట వాళ్ళు కూడా వస్తుంటారు. మొత్తం ఆ వనం ఏదైతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దండకారణ్యం అంతా కూడా ఇప్పుడు మేడారం అంతా కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారిపోయిందని చెప్పచ్చు. మొత్తం భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఇప్పుడు చూస్తే గద్దెల దగ్గర కావచ్చు మొత్తం క్యూ లైన్లు అన్నీ కూడా భక్తులతోటి ఎక్కడికక్కడికి కిటకిటలాడుతున్నాయి. మొత్తం ఎటు చూసినా భక్త జనసందోహం ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే కొద్దిమంది క్యూ లైన్లు ఉంటాయి. తర్వాత 1-2 మాత్రమే వెళ్ళడానికి క్యూ లైన్లలో ఉంటుంది. కానీ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మాత్రమే ఒక్క క్షణంలో దాదాపు 1000 నుంచి 2000 మంది ఒకే క్షణంలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫ్లో అలా ఒక వరద ప్రవాహం కాలువగా ప్రధాన కాలువ ఎలా వెళ్తుందో, ప్రవాహం ఎలా వెళ్తుందో అలాగే భక్తులకు సంబంధించినటువంటి ప్రవాహం లాగానే మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా దాదాపు సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చిన భక్తులు ఇటు గద్దెల నుంచి కూడా దర్శించుకొని అవుట్ గేట్ పెట్టడానికి ఈ టైంలో ఇంత పీక్ టైంలో 3 నుంచి 5 నిమిషాల్లోనే బయటికి వెళ్ళే విధంగా కూడా తీసుకుంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసి అమ్మవారికి ఎలాంటి ఈ వచ్చే సమయంలో ఇబ్బందులు లేకుండా 3 అంచెల భద్రత మధ్య కూడా అమ్మవారిని తీసుకురన్నారు. అయితే అమ్మవారు వచ్చే సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఇదంతా కూడా ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. మాఘమాసం సంబంధించి మాఘ శుద్ధ పౌర్ణమి నిండు చంద్రుడి వెలుగులలో వెన్నెలలో అమ్మవారు భక్తులను కటాక్షించేందుకు కూడా వనం నుంచి జనంలోకి వస్తారు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే గురువారం రోజే ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి గురువారం నాడే అమ్మవారు వాళ్ళ వంశానికి దొరికారని అమ్మవారు లభించారనేది వాళ్ళ నమ్మకం. అందుకనే గురువారం రోజు ఈ జాతరకు సంబంధించి సమ్మక్కను తీసుకురావటం అనేది వాళ్ళ ఆచారంగా వస్తుంది. మాఘ శుద్ధ పౌర్ణమి ఎప్పుడైతే ఫిబ్రవరి నెలలో జనరల్గా ఎక్కువగా వస్తుంది, జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి నెలలోనే ఎక్కువగా వస్తుంది. ఈసారి
21వ తారీఖు నుంచి జాతర ప్రారంభమైంది. ఈ మాఘశుద్ధ పౌర్ణమి ముందు ఉన్నటువంటి ఈ గురువారం రోజు అమ్మవారు వస్తున్నారు. నెక్స్ట్ వీక్ సంబంధించి కూడా తిరుగువారం జరుగుతుంది. కానీ ఈ గురువారమే ప్రధానమైనటువంటి జాతరకు సంబంధించినటువంటి గురువారం అత్యంత కీలకం. సమ్మక్క రావడంతో ఈ జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. అందుకనే కోట్లాది మంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి దీవెనలు పొందేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మౌనిక. థ్యాంక్ యూ కృష్ణమోహన్.